హాయ్ అందరికీ నమస్తే. నేను హరికృష్ణ శ్రీరామోజు, ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ అండ్ ట్యాక్స్ ప్రొఫెషనల్. సో ముఖ్యంగా చూసుకుంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, కొత్త చట్టం 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమల్లో ఉంది కదా, మేము ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ద రిలవెన్సీ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ 26-27 సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలంటే మాకు ఏ యాక్ట్ అప్లై అవుతుంది అని ముఖ్యంగా అడగడం జరుగుతుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ద రిలవెన్సీ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ 26-27కి సంబంధించి పాత చట్టం 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 మన ఏప్రిల్ 1 నుంచి కేమ్ ఇన్ టు ఫోర్స్ కదా, అంటే టీడీఎస్ కంప్లైన్సెస్ కావచ్చు, లేకపోతే మనము ఇన్కమ్ ట్యాక్స్లో రేపు ఏమైనా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా, లేదంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసినా కూడా మొత్తం ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 నుంచి మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అప్లై అవుతుంది. సో ఇన్ కేస్ దీనికి సంబంధించిన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నేను వీడియోలో నా నెంబర్ పెడుతున్నాను, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.